అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం కత్తనకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. సీఎం సార్ కు తెలుసట ఇద్దరే మేధావులు. ఉద్యమంలో ఉంటేనే కదా సీఎం సార్ మొదలు. మంచిగా చేసినందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఎలగబెట్టింది ఏంటిదో చెప్పాలి మొదలు. అడ్డగోలుగా వసూలు చేస్తుండట పోలీసులు, గట్టిగానే అరుచుకుండట ప్రజలు. నిండుకుండ లెక్క ఉన్నదట కరెంట్ ప్రాజెక్టు, పట్నంలో నీళ్లకు తప్పయట తిప్పలు. బోల్తా పడ్డదట ఆపిల్ పండ్ల డీసీఎం, ఏం లేకుండా ఎత్తుకుపోయిందట పండ్లను పబ్లిక్. తెలంగాణ రాష్ట్రం గురించి తెలిసింది, చరిత్ర గురించి తెలిసిన మేధావులు రాష్ట్రం మొత్తంలో భూతద్దం పెట్టి లెంకులాడినా కూడా ఇద్దరున్నారట. అగో తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మహనీయులు, మహానుభావులు, మేధావులు, కవులు, కళాకారులుంటే ఇప్పుడు ఇద్దరే ఉన్నారని ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్నదాన్ని. అగో ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో? తెలంగాణ రాష్ట్రం గురించి మొత్తం తెలిసింది. ఇద్దరట. వాళ్ళు కూడా జయపాల్ రెడ్డి సారు, కేశవరావు సార్ అని చెప్పబట్టే. అయ్యా ముఖ్యమంత్రి గారు, మొదలు మీరు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని ఆంధ్ర లీడర్లకు కావలి కాసే పని పెట్టుకుంటుంది. అసొంటిది మీకు ఏం తెలుసు సారు మేధావుల గురించి? తెలంగాణ రాష్ట్రం కావాలని కంకణం కట్టుకొని పోరాటాన్ని రగిలించిన జయశంకర్ సార్ కదా మేధావి. ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని సావు నోట్ల తల పెట్టి ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మాజీ కేసీఆర్ సార్ కదా మేధావి. అసలు తెలంగాణ రాష్ట్రం కావాలి అని గడ్డి పూసలే గడ్డపారలైనాయి, కళాకారుల పాటలే పోరుబాటను చూపినాయి, ఊరు వాడ ఒక్కటై ఉద్యమించిండ్రు. మీరు వలస పాలకుల కాళ్ళు పట్టుకొని సమైక్య ఆంధ్రుల టెంటుల కూసున్న మీకు తెలంగాణ మేధావుల గురించి ఏం తెలుస్తుంది సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అప్పుడప్పుడు పబ్లిక్ ను చూస్తే కూడా పుణ్యానికి వస్తే పినాయిలు కూడా ఈడ్చిపెట్టనట్టే చేస్తారు కదా. అగో వాళ్ళేమన్నా రాజకీయ లీడర్లా ఎండ్ల కమిషన్ నొక్కుదాం, ఎండ్ల కాలు అడ్డం పెట్టి పైకం పక్కకి వేసుకుందామని ఆలోచన చేయనికే. అయినా ఇప్పుడు పబ్లిక్ అంత కకృతి పని ఏం చేసిండంటే మీరే చూడుర్రి. చూసినాక ఏమంటారో కామెంట్లు పెట్టుర్రి. అగో చూసిండ్రా, వరంగల్ ఖమ్మం హైవే మీద మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు ఊరి స్టేజి కాడ ఆపిల్ పండ్ల లోడ్ తీసుకొని పోతున్న ఓ డీసీఎం అదుపు తప్పి ఇంత కింద పడ్డదట. మరి రోడ్డు మీద బండ్ల మీద పోయేటోళ్ళు, స్టేజి కాడ ఉన్నోళ్ళంతా కూడా కింద పడ్డోళ్ళు ఎట్లున్నారని చూసుడు బంద్ పెట్టి పండ్ల డబ్బాలు ఎత్తుకపోయే పని పెట్టుకున్నారట. పోతే మళ్ళా దొరకే అన్నట్టు ఇట్లా సంచులకు సంచులు ఎట్లా ఎత్తుకపోతుండ్రో చూడుర్రి. అయినా పైసలు పెట్టి కొనుక్కుంటే ఏమైతుంది? ఇట్లా పుణ్యానికి వస్తున్నాయి అని ఇట్లా ఎత్తుకపోతారా? 10 నిమిషాలనే మొత్తం ఏం లేకుండా మాయం చేసిండట. కానీ చూసిండ్రా, ఇదే రోడ్డు మీద అదే డీసీఎంలా ఆపిల్ పండ్లకు బదులు ఇంత కోడిపీ లోడ్ ఉంటే అప్పుడు కూడా ఇట్లనే ఎగబడి సంచులకు సంచులు ఇట్లనే ఎత్తుకపోయేటోళ్ళ ఈ డీసీఎం పాడుగాను. ఈడనే బోర్ల పడాలనా? డ్రైవర్ కు కళ్ళకి ఇట్లా కమ్మినాయా? మొత్తం తెచ్చి ఈడ పడేసిండు అని మస్తుగానే మొత్తుకోకపోదురు. అయినా ఏదైనా ఉత్తగొస్తే చాలు ఊరికి తెచ్చుకుందామనేది బంద్ పెట్టుకుంటే బాగుపడతారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దినం 18 గంటలు పనిచేసుకుంటా ఇగురంతోని బడి పిల్లలకు బాధలు అనేటివి లేకుండా చేసినందుకు నన్ను చదువుల మంత్రిగా రాజీనామా చేయమంటుండ్రా అని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అనుకొచ్చిండట.
అగో ఓ దిక్కు బడి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, చదువుల శాఖ మొత్తం సత్రోలు అయిందని అందరూ మొత్తుకుంటుంటే ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ శాఖను ఎక్క దీపమోలే ఎలగబెడుతున్నామని అన్నది ఎవరంటారా? ఏమో మరి మీరే చూడుర్రి. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతోండి, తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి అంతగానం ఏమి ఎలగబెట్టిండ్రు సారు? జరా ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? అయ్యా ముఖ్యమంత్రి సారు, మీరు పెట్టిన బ్రేక్ఫాస్ట్ షురూ చేసిన తెల్లారి నుంచే బడుల పంట బంద్ అయ్యే. అయినా ఓ దిక్కు సర్కారు బడుల సౌలతులు చక్కగా లేవు, పిల్లలకు ఒంటికి రెంటికి పోనిక కూడా పాయికన్లు చక్కగా లేవు అని రాష్ట్రంలో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తుండ్రు. అయినా సీఎం సారు చూడుండ్రి ఇంకా ఏమంటుండో. ఏం తీసుకున్నా? నేను విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది ఎవరికన్నా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. అయ్యా రేవంతాలు సారు, మీరు ఇగురంతో పనిచేస్తే మిమ్మల్ని ఎందుకు తిడతారు సారు? మీ పనితనం ఎట్లుందంటే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేయి ఏమో గుడిసెలు అన్నట్టే ఉంటదాయే. అయినా మొదలు చదువుల శాఖను చక్కదనంగా చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 3 దినాల సంధి రాష్ట్రంలో వానలు పడుతూనే ఉన్నాయి కదా. ఇంట్లో కాలు బయట పెట్టకుండా ముసురు మంచిగా మోపైంది కదా. అట్లనే పక్క రాష్ట్రాల పొంటి కూడా వానలు గట్టిగా పడేసరికి అటు గోదావరి ఇటు కృష్ణమ్మ పరుగులు తీస్తుందట. అగో మరి ప్రాజెక్టులకు నీళ్లు మస్తుగానే వస్తున్నాయా ఏమో మరి. ఆడదాకా పోయి అన్నీ అరుచుకుందాం పాది. నిర్మల్ జిల్లాలో పడుతున్న వానలకు వరదలు పెరిగి కడెం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరదొస్తుందట. అటు ప్రాజెక్టులో నీళ్లు పెరిగేసరికి అటు నీళ్ల ఆఫీసర్లు కూడా 6 గేట్లను ఎత్తి నీళ్లను కిందికి దించుతుర్రట. మొన్నటిదాకా రిజర్వాయర్లల్లా నీళ్ల సుక్కలేవు, తాగనీకి కూడా తండ్లాటలు తప్పవని అన్నారు. మరి ఇప్పుడు ప్రాజెక్టులకు వరద నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఇగురంతోని ఎప్పుడైనా షేయి సర్కారు రిజర్వాయర్లల్లా నీళ్లు నింపే పని పెట్టుకుంటే మంచిగుండు. అటు గోదావరిలో కూడా వరద నీళ్లు పెరిగినాయట. అగో చూసిండ్రా, అటు మేడిగడ్డ బ్యారేజీ కాడ కూడా గోదావరి వరద నీళ్లు ఉత్తగపోతున్నాయి. ప్రాజెక్టు కాడ ఇన్ఫ్లో 1,00,000 చిల్లర క్యూసెక్కులుంటే అవుట్ ఫ్లో కూడా అంతనే ఉన్నదట. మొత్తం 45 గేట్లకు 85 గేట్లు ఎత్తి నీళ్లు మొత్తం కిందికి ఈడ్చిపెడుతున్నారట. అటు కారుపాటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు కూడా షేయి సర్కార్కు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఓ పారి మీరే చూడుర్రి. మరి జూరాల నుంచి కింద ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ సెట్లు ఆన్ చేసుకోవాలి. అన్ని పంప్ సెట్లు ఆన్ చేసుకొని అన్ని రిజర్వాయర్లు నింపుకోవాలి. అధికారులు ఏమంటున్నారంటే తాగునీటి అవసరాలు మాత్రమే మేము నీళ్ళు ఇస్తాం, పంప్ చేసుకుంటాం, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వం అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 45-50 వేల క్యూసెక్ల నీళ్ళు నిన్న పవర్ జనరేషన్ పైన నీళ్ళు వదులుతున్నారు కానీ మరి ఉన్న రిజర్వాయర్లను నింపాలనేటువంటి పంపులు ఆన్ చేయాలని మాత్రం విస్మరించిండు. కొన్ని పంపులు ఆన్ చేసిండ్రు, కొన్ని పంపులు ఆన్ చేయలేదు. అటు ప్రాజెక్టులకు వరద నీళ్ళు వచ్చుడే కాదు, అటు ములుగు జిల్లాల మొత్తం వరదకు రోడ్డే కొట్టుకుపోయిందట. అయ్యా ఆఫీసర్లారా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఇప్పుడన్నా ఈగురంతోని ఎవ్వలకు తిప్పలు కాకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కామారెడ్డి జిల్లాల కొందరు పోలీసులు బార్డర్ కాడ పైసలు దండుకుంటున్నారట. అగో పైకం గుంజుకుంటున్న వాళ్ళను పట్టుకునే పోలీసులే ఇట్లా తప్పుడు పని ఏడా చేస్తుండంటే ఏమో మరి మీరే చూడుర్రి.
हाँ जी कितना 200 किस चीज का तेलंगाना बॉर्डर ओनली एक ही तेलंगाना का बॉर्डर बंद नहीं है बॉर्डर बंद नहीं है उधर आरटीओ बंद है इधर ओनली पूरा तेलंगाना का एक बॉर्डर अच्छा ये चालू कर रखा है आप कौन हो क्या नाम है आपका आपका नाम क्या है అగో ఇన్నరా పోలీసు బట్టలు వేసుకొని రోడ్డు మీద పోతున్న లారీని ఆపి ఏమంటుండ్రో అటు పోలీస్ ఆపితే లారీ డ్రైవర్ కూడా వీడియో తీసుకుంటా మస్తు ముచ్చటనే అడిగిండు ఆ ముచ్చట కూడా నుర్రి आपका नाम क्या है बोलो आपका नाम क्या है आप बता रहे हो ना एक तेलंगाना का एक बॉर्डर चालू है मतलब नहीं है ठीक है ये इनका कोई नाम नहीं है आपकी नेम प्लेट क्यों नहीं है अधिकारी कौन है यहाँ चलो बात करो मेरी हाँ अधिकारी 200 रुपये मांगे ना आपने అగో ఇన్నరా లారీ డ్రైవర్ ఇట్లా కెమెరా ఆన్ చేసి కొత్తగా చెక్ పోస్ట్ ఎప్పుడు పెట్టిందని గట్టిగానే అడిగేసరికి పోలీస్ ఆఫీసరు నీళ్లు మింగుతుండు కదా राइट 200 रुपये मांगे पैसा नको नहीं मांगे नहीं 200 नहीं मांगे नहीं इधर ओनली हाँ अरे कहीं को ना भाई रख ले वापिस रख ले एक बार दे दे वापिस दिला दूंगा मैं कितना कितना मांग रहा ले 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 चाय पानी का लेते उसमें क्या है चाय पानी क्या होती है क्या नाम है आपका వచ్చిన లారీలను ఆపుకుంటా బార్డర్ చెక్ పోస్ట్ అనుకుంటా పొట్టు పొట్టు పైకం గుంజే పని పెట్టుకున్నారట అయ్యా కామారెడ్డి పోలీస్ పెబ్బర్ రాజేష్ చంద్ర సార్ మీ కామారెడ్డి కాడ కాకి సొక్క కూడా చక్కగా వేసుకోకుండా కాళ్లకు పైటాపులు లేకుండా నెత్తికి టోపీ లేకుండా ఓ పోలీస్ ఆఫీసరు సడాకు మీద పోయే బండ్లను ఆపుకుంటా అడ్డగోలుగా పైకం గుంజే పని పెట్టుకున్నారట మరి వసూళ్ల ముచ్చట మీకు తెలియకుండానే జరుగుతుందా అట్లాగిట్లా మీ కళ్ళు గప్పి కొందరు పోలీసులు ఇసొంటి అడ్డమైన వేషం వేస్తే కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్నట్టు మీరన్న నియతిగా పైకం గుంజే పోలీసుల పని చేయండి అంటుండ్రు ఈ ముచ్చట చూసినోళ్ళు ఇవి ఆడి ముచ్చట్లు ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్ ఇదే అసలు తీన్మార్